పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈనాడు పునీతులైన ఫెలిసిటీ తల్లి మరియు వారి 7 కుమారులు వేద సాక్షి మరణం గురించి ధ్యానించుదాం. పునీత ఫెలిసిటీ గొప్ప భక్తురాలు, రోమాపురి నివాసి, వితంతువు. ఈ 7 సోదరుల తల్లి. ఈమె భర్త మరణానంతరం తన శేష జీవితాన్ని ప్రార్థనలోనూ పుణ్యక్రియలందు గడిపింది. ఈమె బహిరంగ ఆదర్శ క్రైస్తవ జీవితం వలన అనేక కుటుంబాలు విగ్రహారాధన మాని క్రైస్తవాన్ని స్వీకరించాయి. అనే దేవతల గురువులు ఇది చూసి అసూయపడి ఫిర్యాదు చేశారు. పుబ్లియుసు అధికారి కాలంలో ఫెలిసిటీ ఆమె 7 కుమారులు హతసాక్షులుగా మరణించారు. ఆ అధికారి పునీత ఫెలిసిటీ ముందు తన 7 కుమారులను ఉంచి ఆమెతో, నీ కుమారులను చూడు, వారు యవ్వనంలోకి అడుగు పెడుతున్నారు, ఎన్నో భావాలతో ఆశయాలతో గొప్ప గొప్ప అంతస్తు చేరుకోవాలని తహతహలాడుతున్నారు అన్నారు. అందుకు పునీత ఫెలిసిటీ ఇలా చెప్పింది, మీకు దేవుడు మతం అంటే గౌరవము లేకపోవడం వలన ఈ సలహాలు ఇస్తున్నారు. దీనిని నేను పాటిస్తే తల్లులందరిలో క్రూరమైన తల్లిగా భావించబడతాను. తర్వాత కొడుకుల వైపు చూసి ఇలా బోధించింది, ప్రియ బిడ్డలారా, స్వర్గం వైపు చూడండి. పునీతులందరితో క్రీస్తు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. క్రీస్తునందు మీ ప్రేమకు విశ్వాసులుగా ఉండి మీ ఆత్మల రక్షణార్థం పాటుపడండి. ఈ సంఘటన వలన పుబ్లియుసు సహనం పరీక్షించినట్లయింది. పునీత ఫెలిసిటీ చేతులను మంటల్లో కాల్పించాడు. తరువాత 7 కుమారులను పిలిచి మంచి మాటలతో అనేక వాగ్దానాలతో అనే దేవతలను ఆరాధించమని ఆజ్ఞాపించాడు. కానీ ఆయన మాటలు బెదిరింపులు వ్యర్థమయ్యాయి. ఫలితంగా రాతి స్తంభమునకు కట్టి క్రూరంగా హింసించారు, జైలులో పెట్టారు. వీరు మనస్సులు మార్చుకోకపోయేసరికి నిరాశ చెంది ఈ విషయాన్ని చక్రవర్తి ముందు ఏకరువు పెట్టారు. అంతోనియుసు చక్రవర్తి వీరిని రకరకాల న్యాయ నిర్ణేతల ద్వారా పరీక్షించాడు. అయినా ఫలితము కనిపించలేదు. నానా విధాలుగా హింసించి క్రూరంగా చంపమని ఆజ్ఞాపించాడు. మొదటి కుమారుడు జనవరిస్సును రాతి స్తంభమునకు కట్టి ముళ్ళున్న క్రొడాలతో కొట్టి చంపారు. 2వ, 3వ కుమారులు ఫెలిక్సు, ఫిలిప్పును ఒక ఇనుప ఆయుధముతో ప్రాణాలు విడిచే వరకు చితక కొట్టి చంపారు. 4వ అబ్బాయి సిల్వమస్సును ఎత్తైన కొండ మీద నుండి తలక్రిందులుగా వదిలేశారు. మిగతా 3 చిన్నవాళ్లను అలెగ్జాండరు, విటూలిసు, మార్టియల్సును శిరచ్ఛేదనం గావించారు. 4 నెలల తర్వాత వీరి తల్లిని కూడా శిరచ్ఛేదనం గావించారు. ప్రియ శ్రోతలారా, జీవితం త్వరగా గడిచిపోతుంది. కాబట్టి జీవించడం కంటే కూడా ఏ విధంగా ప్రభువు కొరకు మరణించాలో ఆలోచిద్దాం. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.